హలో ఎవ్రీవన్. ఈరోజు మన డే కేర్లో మన ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ స్టఫ్ అంతా ఉంటుంది కదా, వాళ్ళ బ్యాగ్స్ కానీ జాకెట్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి నేను ఇలాంటి క్లోజెట్స్ ఒకటి తీసుకున్నానండి. ఇది 5 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ క్లోజెట్స్లో ఇలా నాకు ఒక 2 బ్యాగ్స్ లాంటివి ఇచ్చారు. 2 బ్యాగ్స్ కాకుండా ఇక్కడ వాళ్ళు చేసిన ఆర్ట్ వర్క్ ఆర్ పేపర్ వర్క్ అదని పెట్టుకోవచ్చు. ఇది బ్యాగ్స్ పెట్టుకోవడానికి, కింద వాళ్ళ షూస్ పెట్టుకోవడానికి అనమాట. సో ఇలాంటి డెస్క్లో అయితే నేను ఒక 2 తీసుకున్నాను ఇలాంటి డెస్క్. సో ఈ డెస్క్ అయితే బెటర్ అనమాట. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ వీళ్ళ ఫైల్స్ పెట్టాను అనమాట. అంటే పేరెంట్స్ రాగానే సైన్ ఇన్ సైన్ అవుట్ చేస్తారనమాట. అంటే పిల్లల్ని ఇంటికి రాగానే ఈ టైంలో పిల్లలు వచ్చారు, నేను ఈ టైంకి నా పిల్లల్ని డ్రాప్ చేశానని చెప్పి నేము సైన్ అన్నీ ఉంటాయన్నమాట. సో అదైతే సైన్ ఇన్ చేస్తారు. అది కాకుండా సో ఐఎమ్ కవరింగ్ మై సో ఇది పేరెంట్స్ బోర్డ్ అనమాట. సో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి ఇవ్వాలి అనుకుంటా. సో ఇది నా నోటీస్ బోర్డ్ అనమాట. నేను సో ఈ డీటెయిల్స్ అన్ని చూపించకూడదని చూపించట్లేదు, కాకపోతే అన్ని క్లోజ్ చేసి ఏదైతే మీకు ఇంపార్టెంట్ మీకు పనికొస్తుంది అనేది నేను ఇంకొకసారి చేస్తాను. దీంట్లో అయితే మన ఫ్లోర్ ప్లాన్ ఉండాలి, మన చైల్డ్ కేర్ లైసెన్స్ ఉండాలి, బిజినెస్ లైసెన్స్ ఉండాలి, అండ్ మంత్లీ ఫైర్ డ్రిల్స్ అయితే చేస్తాము, క్వార్టర్లీ ఎర్త్క్వేక్ డ్రిల్స్ అయితే చేస్తాము. సో అవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేసి ఉంచుతాం. అది కాకుండా ఏదైనా నోటిఫికేషన్స్ ఆర్ హాలిడేస్ ఆర్ స్కెడ్యూల్స్ ఏమైనా పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటే, ఒకవేళ మీరు మీల్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ అటాచ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఇది నా ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్. సో ఇవి ఇందాక బాటిల్స్ చూపించాను కదా, ఇది నా ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్ అనమాట. ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా ఈ బ్యాగ్లో ఉంచుతాను అనమాట. దీనికి ఇది విజిల్ అనమాట. సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పిల్లల్ని కొంచెం అలర్ట్ చేయడానికి, అంటే విజిల్ సౌండ్ రాగానే ఏంటి సౌండ్ వస్తుందని చూస్తారు కదా, అలా కొంచెం అలర్ట్ చేయడానికి ఈ విజిల్ని అయితే నేను యూస్ చేస్తాను అనమాట. సో అండ్ యా, సో ఇక్కడ చూసారా, ఇది టేబుల్ అండ్ చైర్. నేను ఇది అమెజాన్లో కొనుక్కున్నాను. సో ఒక టేబుల్కి 6 చైర్స్ అనమాట. నేను ఈ టేబుల్ అండ్ చైర్స్ని ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే, ఇది ప్లాస్టిక్, సో వాషబుల్ అనమాట. ఈజీగా వాష్ చేయొచ్చు, ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం ప్రాబ్లం రాదనమాట. అండ్ దాని మీద పిల్లలు ప్లేడో ఆడచ్చు, రైటింగ్ రీడింగ్ ఏది చేసినా కూడా అది ఈజీగా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇవి చూస్తే సెన్సరీ బాటిల్స్ అనమాట. నేను మా పిల్లలతో స్కూల్లో చేయించాను. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఇలా బాటిల్స్లో వేసి ఇది ఒక యాక్టివిటీలా చేస్తాం. మా పిల్లలకైతే ఈ సెన్సరీ బాటిల్స్ ఫేవరెట్ అనమాట. ఆడుతూనే ఉంటారు రోజంతా. సో ఇలా రకరకాల పప్పులని ఇవి దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా చేయించాలండి, వాళ్ళ నోట్లో పెట్టేసుకోకుండా అలాగా. అండ్ చూసారా వాటర్. సో ఈ ఏరియా అనేది మా పిల్లలకి ఫేవరెట్ అనమాట. సో ఇవి చూస్తే సాఫ్ట్ బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్లో ఫ్లోర్ అంటే పిండి వేస్తే ఇలా సాఫ్ట్గా స్క్విషీగా ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఐటమ్స్. దీంట్లో అయితే రైస్ వేసాము. సో డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ పిల్లలకి ప్రొవైడ్ చేస్తే ఏమవుద్దంటే వాళ్ళకి సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. చూసారా, వాటర్ అండ్ రబ్బర్ బ్యాండ్స్. సో షేక్ చేస్తే మన చిన్నప్పుడు ఇవి అమ్మేవారు, కొనుక్కునే వాళ్ళం అనమాట. సో అది నా సెన్సరీ ఏరియా. అండ్ ఇక్కడ ఇవి చూసారా, బిల్డింగ్ బ్లాక్స్. ఇక చూడండి, గుడి కట్టారు, గుడో ఇల్లో పోస్ట్ ఆఫీసో మీరు ఏదనుకుంటే అది. సో ఇలాగా ఇది నా బ్లాక్స్ ఏరియా అనమాట. అండ్ దిస్ ఈజ్ మై లైబ్రరీ. అన్ని ఏజ్ గ్రూప్స్కి పనికొచ్చేటట్టు ఇది నా లైఫ్. చూస్తే పజిల్స్ అనమాట, నెంబర్స్ పజిల్స్. సో ఇవన్నీ నా పజిల్స్. అండ్ ఇది కార్స్ అనమాట. కార్స్, రిమోట్ కంట్రోల్ కార్స్, రకరకాల కార్స్ అన్నిటికీ ఇది. అండ్ ఇది ఒక టేబుల్కి పెట్టాను. ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా బుక్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఇది ఐకియా టేబుల్. దీనికి నేను ఆల్ఫాబెట్స్ అన్నీ అంటించాను. ఇది నా బ్లాక్స్ ఏరియా అనమాట. ఆల్ఫాబెట్స్ అని, సమ్ ఫిషెస్ అండ్ షార్క్స్ అని, ఐస్ క్రీమ్స్ అని ఇవి ఓపెన్ చేసుకోవచ్చు. సో పిల్లలతో కదా
కార్లు ఒకదాని నుండి ఒకదానికి వెళ్తాయి, సో ఇగ్నోర్ దమ్. ఇవి జెంగా బ్లాక్స్, బార్బీస్, యూనికార్న్స్. ఇది హెయిర్ బ్యాండ్స్, ఇవన్నీ మాన్స్టర్ ట్రక్స్. సో ఇది సేమ్ ఇలా. అండ్ ఇది మా రేస్ ట్రాక్ది. ఇక్కడ చూస్తే బర్డ్స్ అన్నమాట, ఆడిస్తూ ఉంటారు. అండ్ హ్యాట్స్, ఇవి డిఫరెంట్ పజిల్స్ అన్నమాట. డాక్టర్ సెట్, ఇది మా బిగ్ ఏరోప్లేన్, ఓపెన్ చేయొచ్చు ఇలా. పడిపోయింది మా బార్బీ. కూర్చొని ఇది సీట్ బెల్ట్ కూడా పెట్టచ్చు అన్నమాట. సో ఇది ఏరోప్లేను. అండ్ ఈ వెనకాతలు ఏమున్నాయంటే, ఇవి మేము ఏమైనా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవి చేసినప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ వాడతానమాట. ఇవి కొంచెం బిగ్ కిడ్స్, అంటే కొంచెం పెద్ద పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో చేయించడానికి వాడతాను ఇది. అండ్ నెంబర్ కార్డ్స్ ఇంకేమున్నాయి, ఈ బాక్సెసే చెప్పాను కదా నేను ఇలా డాలర్ ట్రీలో ఒక 25 బాక్సెస్ కొనుక్కున్నాను. సో ఇవి ఏంటంటే నాప్ టైమ్ ఆర్ క్వైట్ టైంలో కొన్ని చిన్న బేసిక్ ఫిడ్జెట్స్ లాంటివి అనమాట. పాపిట్స్ అని ఇవన్నీ, అంటే కామ్గా కెలెడోస్కోప్ అని ఇలా సమ్ మిస్టరీ బాక్స్ అని ఉంచుతానమాట. అండ్ ఇది మా ఫిషింగ్ది. ఇవి కోన్స్. సో దీని మీద ఇలా బాల్ పెట్టడానికి ఆడుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో ఇది. అండ్ ఇది 2 ప్లేయర్ టేబుల్. ఇక్కడ బేబ్లేడ్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే నా బ్యాగ్స్. ఇవన్నీ మా స్టఫీస్. పాపం మా స్టఫీ పడిపోయింది. ఓకే, సో ఇవన్నీ స్టఫీస్ అన్నమాట. ఇది మా డక్కీ. సో ఓపెన్ చేసి ఇందులో డక్కీలు వేసుకొని ఆడుకుంటారు అనమాట. ఇది కలర్డ్ పజిల్స్ అండి. ఇదే సెట్తో ఎన్ని రకాల గేమ్స్ ఆడచ్చు, ఒక 5 to 6 వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఆ వీడియో నా షార్ట్స్లో ఉంటుంది, చూడండి. ఇవి క్యాటర్పిల్లర్స్, మనం కీ ఆన్ చేస్తే నడుచుకుంటూ పాకరుకుంటూ వెళ్తాయి. సో ఇదైతే మనకి కలర్స్ సార్టింగ్ మ్యాచింగ్ చేయడానికి పనికొస్తుంది. అండ్ పిల్లలకి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మన మనీ క్యాలిక్యులేటింగ్ మిషన్, దీన్ని ఏమంటారు మర్చిపోయాను నేను, అయ్యో. సో దీంట్లో ఏంటంటే ఇది ఇలా ప్రెస్ చేస్తే కాయిన్స్ అన్నీ ఉంటాయి. స్కానర్ అండ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర యూస్ చేస్తాం కదా, అలా ఏదైనా యాక్టివిటీ సెటప్ చేసి ఏదైనా మార్కెట్లో సెటప్ చేసి ఇది కూడా కల్పిస్తే వాళ్ళు ఒకటి స్కాన్ చేస్తారనమాట. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళ డైలీ ప్లేలో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి మోర్ నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే సేమ్ ఇప్పుడు అది ఊరికే ఇలా ఇచ్చేసి ఆడుకోకుండా, ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న కలర్స్ కానీ షేప్స్ కానీ ఏది పెద్దది ఏది చిన్నది అండ్ సైజెస్ కానీ మాట్లాడుకోవడం కానీ, వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలన్నమాట. మనం క్వశ్చన్స్ అడుగుతుంటాం, వాళ్ళు ఆన్సర్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు మనల్ని క్వశ్చన్లు అడుగుతుంటారు, మనం ఆన్సర్ చేస్తుంటాము. మన ఫుల్ అటెన్షన్ ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలి. సో ఇలా ఈ రింగ్స్ అని, ఇది నా కిచెన్ సెటప్ అనమాట. సో చిన్న హోమ్ కిచెన్, దీనికి ఒక చిన్న మైక్రోవేవ్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్
ట్యాప్ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను మొత్తం ఈ ఐటమ్స్ అంటే ఈ పాట్స్, ప్యాన్స్, ఈ కుక్కర్లు, ఈ సెట్ అంతా నేను తేములో తీసుకున్నాను. స్టవ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి వాటికి పని చేస్తుంది అనమాట. సో ఆ లైట్స్ అవి చూడగానే వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తాయి, స్టవ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనేది. అండ్ కిందన 2 కబోర్డ్స్లా ఉంటాయి కిచెన్లో. దాంట్లో ఏంటంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళ యాక్సెసరీస్, బొమ్మలు, స్పూన్లు, గరిటెలు అన్నీ దాస్తారు. ఇది ఒక చిన్న ప్లే హౌస్ అనమాట. ఇది పాత ప్లే హౌస్ ఉంటే దానికి నేను వైట్ పెయింట్ అది వేసి దాంట్లో కొన్ని యాక్టివిటీస్ అన్ని సెటప్ చేశా. ఇలా వాల్ అంతా డిఫరెంట్ పోస్టర్స్ అన్ని సెటప్ చేశానండి. అండ్ చిన్న బాల్ వేసేది, దాంట్లో ఏంటంటే బాల్ ఎన్నిసార్లు పడుతుందో ఆ కౌంట్ అది వస్తుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే అవుట్డోర్ సెటప్ అండి. అంటే ఎవ్రీ డే రెయిన్ ఆర్ షైన్ మనం బయటికి వెళ్ళాలి, పిల్లల్ని ఆడిపించాలన్నమాట. సో అలా అవుట్డోర్ సెటప్ వీడియో అయితే నేను ఇప్పుడు తీయలేదు, కానీ కొన్ని యాక్టివిటీస్ మేము ఇండోర్ అండ్ అవుట్డోర్ చేసామని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇలా మీ ఇష్టం, మీ డేని ఎలా మేనేజ్ చేసుకుంటారు, పిల్లలకి నచ్చినట్టు ఎంగేజ్ చేసినట్టు. అంటే ఇది నచ్చకపోతే ఇంకోటి, ఇది ఇంకోటి నచ్చకపోతే ఇంకోటి, అలా మనం యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉండాలి. సో అలా ఈ వీడియోలో మీరు మీ హౌస్ సెటప్ చేసుకోవడానికి మా హౌస్ సెటప్ ఒక స్మాల్ ఐడియా కోసం నేను ఇచ్చానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.